సుమన్ అన్న మాస్ చూపించాడు. సో న్యూ కెప్టెన్ ఆఫ్ ద హౌస్ సుమన్ అన్న అసలు అద్దరు కొట్టేసాడు టాస్క్ అయితే. అండ్ ఎవరు టాస్క్ బాగా ఆడలేదు చెప్పమంటారా? గౌరవ్ గుప్తా బాగా ఆడలేదు. ఎందుకో చెప్తా మీకు క్లియర్గా, డీటెయిల్స్ అన్ని క్లియర్గా మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సన్నీ ఒపీనియన్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్ డీటెయిల్గా ఇవాళ అసలు ఏం జరిగిందని ఒక్కొక్క పాయింట్ ముందు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ బిగ్ బాస్ ఎప్పుడైతే పెయిరింగ్ చేసుకోండి అనగానే ఒక్కొక్కరు ముఖ చిత్రాలు మారిపోయినాయి అనమాట. అసలు అరే మళ్ళీ పెయిరింగ్, మళ్ళీ ఇంకొకరితో లాస్ట్ వీక్ అనుకుంటా అది పెయిరింగ్ జరిగేటప్పటికి అది గొడవలన్నీ బయటపడింది. సో మళ్ళీ పెయిరింగ్ ఏంట్రా అని ఒక్కొక్కరు ఫేసులు మాడిపోయి అమ్మో అని కూర్చున్నారు. తర్వాత మాధురి గారు వచ్చి అయ్యా మీ అందరూ కాదయ్యా మేము ఒకరు అయ్యా మేము ఆరుగురు అయ్యా అని చెప్పగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు అనమాట. సో అది కొంచెం నాకు ఇమ్ము ఎక్స్ప్రెషన్ అయితే చాలా బాగా, ఇమాన్యుయల్ గారి ఎక్స్ప్రెషన్ అయితే చాలా బాగా నచ్చింది. వామ్మో అని తలబట్టేసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి పెయిరింగ్ లో అసలు ఏం జరిగింది దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పెయిరింగ్ ఎలా జరిగింది అంటే, రమ్య గారు సుమన్ గారు ఒక పెయిర్ ఫిక్స్ అయిపోయింది. తర్వాత మాధురి గారు అండ్ గౌరవ్ గుప్తా ఒక పెయిర్ అయిపోయింది. సాయి అని ఆయేష మిగిలారు. ఇది జరిగింది పాయింట్. ఇక్కడ సాయికి ఒక పాయింట్ ఏంటి అంటే, నేను ఇప్పుడు ఆయేషతో వెళ్తే ఎక్కడ ఫిజికల్ టాస్క్ వస్తే నేను వీక్ అయిపోతాను, నా టీం చాలా వీక్ గా ఉంది, సో నేను ఏదైనా ఈక్వేషన్స్ మార్చాలి అని చెప్పేసి అప్పుడు గౌరవ్ గుప్తా దగ్గరికి వెళ్ళి కొంచెం మార్చి ఏంది నువ్వు మాధురి గారితో వెళ్తే వీక్ అయిపోతావు అని ఆయనకి మైండ్ లో ఫీడ్ చేపించి, తర్వాత సుమన్ శెట్టితో వెళ్ళు అని చెప్పేసి, తర్వాత రమ్యాని ఈయన తీసుకొని, సో అట్లా చాలా ఈక్వేషన్స్ మార్చాడు అనమాట. వాళ్ళ మొత్తం ఈక్వేషన్స్ అంతా మార్చింది సాయి ఒక్కడే. చాలా తెలివిగా ఆలోచించి ఎవరెవరితో వెళ్తే ఏం బాగుంటది అని చెప్పేసి ఫిజికల్ టాస్క్ వస్తే, ఎందుకంటే నిన్న రమ్య గారు వెళ్ళి బర్నీ గారిని ఇలా పట్టేసుకోవటం ఆ టాస్క్ లో అనేది ఇట్స్ గేమ్ చేంజ్ చేసిన మూమెంట్ అనమాట. సో అందుకనే అందరు రమ్య 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 అని కూర్చున్నారు. సో ఇక్కడ మాధురి గారు ఎందుకు హర్ట్ అయ్యారంటే, రమ్య వచ్చేసి ఖచ్చితంగా మాధురి అంటది అని చెప్పేసి అనుకుంది. బట్ రమ్య వచ్చేసరికి సాయి అనగానే సాయితో వెళ్ళిపోవటం అనేది కొంచెం మాధురి గారు హర్ట్ అయ్యారు. ఎందుకంటే క్లోజ్ అనమాట వాళ్ళిద్దరు, బాగా హర్ట్ అవుట్ అన్న తప్పు లేదు. బట్ ఇక్కడ ఈక్వేషన్స్ మార్చింది అయితే సాయి చాలా బాగా మార్చాడు ఈక్వేషన్స్. ఈవెన్ మాధురి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా గౌరవ్ గుప్తా మొహమ్మద్ చెప్పేశాడు అనమాట. లైక్ నాకు మీతో వెళ్తే చాలా వీక్ అయిపోతాను టీం, నేను మీతో వెళ్ళను అని చెప్పేసి మొహమ్మద్ చెప్పేశాడు అంట. సో ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ చాలా బాగా నచ్చింది. బట్ ఈ అన్నిటికీ వెనక దాని ఏమంటారు, కథానాయకుడు మిస్టర్ సాయి గారు చాలా బాగా ఆడిచ్చారు ఆట అంతా. సో అది జరిగిన ఈ పెయిరింగ్ టాస్క్. చివరికి ఫైనల్లీ ఆయేషా అండ్ మాధురి గారు కూర్చొని మనం ఏ టాస్క్ వచ్చి ఆడదాం అని చెప్పేసి అందరూ వచ్చి మళ్ళీ సపోర్ట్ ఇవ్వటం, ఎవరు భరణి గారు వీళ్ళందరూ వచ్చి, అన్ని ఫిజికల్ టాస్క్ లో ఉండవు, మెంటల్ టాస్క్ లో కొంచెం ఆలోచించే టాస్క్ కూడా ఉంటాయి. అప్పుడు మీరు గెలుస్తారు, ప్రాబ్లం ఏం లేదు, బిగ్ బాస్ అన్ని చూస్తున్నాడు, మీరు ఇద్దరు ఉన్నప్పుడు వీక్ ఉన్న వాళ్ళకి తెలుసు, సో ఖచ్చితంగా ఫిజికల్ టాస్క్ ఇవ్వడం అని చెప్పేసి అందరూ వచ్చి పాప ఎంకరేజ్ చేశారు. సో ఆ విధంగానే బిగ్ బాస్ నిజంగానే ఫిజికల్ టాస్క్ ఇవ్వకుండా కొంచెం మెమరీ టాస్క్, కొంచెం దాని ఏమంటారు మెమరీకి కొంచెం పదును పెట్టే టాస్క్ ఇచ్చాడు అనమాట. అదే కాఫిన్ టాస్క్. దాని గురించి మాట్లాడుకుందాం. చాలా డంబ్గా, చాలా చెత్తగా ఆడింది అయితే గౌరవ్ గుప్తా, రమ్య అండ్ సాయి, వీళ్ళు ముగ్గురు చాలా డంబ్గా ఆడారు. చాలా అంటే చాలా డంబ్గా ఆడారు. రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ సాయి అండ్ రమ్య గురించి మాట్లాడుకుందాం. సాయి అండ్ రమ్య గురించి ఎందుకు అంటే, అక్కడ రమ్య ఇక్కడ ఇది చెప్పేంత వరకు వాకీ టాకీలో ఇక్కడ బయట కోడ్ ఐ మీన్ ఆ సింబల్ అదంతా చెప్పేంత వరకు బాగానే ఉంది. ఈయన కోడ్ తీసుకోవడం కూడా బాగానే ఉంది. లోపలికి వెళ్ళిన వ్యక్తి కనీసం మైక్లో అడగాలి కదా, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడైనా ఉంటే నువ్వు ట్యాప్ చేయి, గట్టిగా కొట్టు అని చెప్పేసి కనీసం అడగాలి కదా. ఈవెన్ రమ్యకైనా తెలియాలి కదా, లోపల నుంచి ఇలా తంటే కానీ అర్థం కాదు అబ్బాయికి ఎక్కడున్నాను నేను అని చెప్పేసి. సో ఇద్దరు ఆలోచించలా, ఇద్దరు ముందే వెళ్ళిపోయారు. ఆ తాళం తీసుకొని ముందే వెళ్ళాడు సాయి. కానీ ఏం లాభం లేకుండా లాస్ట్ వరకు కూడా ఇంకా ఏ కాఫిన్ బాక్స్ అంటే, ఇప్పుడు ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళ వాయిస్ కన్ఫ్యూజన్ ఉన్నాయి, అందరూ మాట్లాడుతున్నప్పుడు కన్ఫ్యూజన్ ఉన్నాయి అని అనుకోవచ్చు. కానీ ఒక్కళ్ళే ఇంకా అసలు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి ఒక్కడే ఉన్నా కూడా ఇంకా గంట సేపు అదా ఇదా అన్నట్టు మొత్తం తిరుగుతున్నాడు అనమాట. సో చాలా అంటే చాలా డంబ్గా ఆడారు ఇద్దరు. ఈవెన్ రమ్యకైనా కొంచెమైనా బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి. ఇలా ట్యాప్ చేసి నేను ఎక్కడున్నాను తెలుసుకోవాలి, నేను తెలియజేయాలి అని చెప్పేసి ఆ మాత్రం కూడా బ్రెయిన్ ఉపయోగించలేదు. ఇంకొకరు ఎవరు సరిగ్గా ఆడలేదంటే గౌరవ్ గుప్తా. రీజన్ ఏంటి అంటే, వాకీ టాకీ గురించి ఆ టాస్క్ స్టార్ట్ అవ్వక ముందు గంట సేపు డిస్కషన్ జరిగింది, వాకీ టాకీ ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. ఇద్దరు కలిసి ఒకేసారి వాకీ టాకీ ప్రెస్ చేసి, రెడ్ బటన్ ప్రెస్ చేసి మాట్లాడితే ఇటుకి అటుకి వెళ్ళదు, ఆ మాట ఇటు వెళ్ళదు. సో ఇద్దరు వేస్ట్ అవుతుంది, మీ మాటలు ఎటు వెళ్ళవు. సో ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు ఆగాలి, ఇంకొకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు ఆగాలి అని అది చాలా క్లియర్గా చెప్పారనమాట. వీళ్ళందరికీ కూర్చోబెట్టి మరి చెప్పారనమాట. మిగతా వాళ్ళందరూ బాగానే యూజ్ చేశారు వాకీ టాకీ. బట్ సుమన్ శెట్టి గారు కూడా బాగానే యూజ్ చేశారు. ఆయన లోపల నుంచి ఒకసారి నొక్కి గౌరవ్ అని అరుస్తున్నాడు, అది బాగానే ఉంది. బట్ ఇక్కడ ఈ అబ్బాయి ఏం చేశాడంటే దాన్ని పట్టుకొని వింటున్నాడు.
వినేటప్పుడు పట్టుకోకూడదు, వినేటప్పుడు నార్మల్ గా వినాలి. బట్ వినేటప్పుడు పట్టుకొని వినడం వల్ల అటు సైడ్ వాయిస్ ఇటు వస్తుంది, కానీ ఇటే వాయిస్ అటు వెళ్ళట్లేదు. ఇటు వాయిస్ అటు వెళ్ళినప్పుడు ఏమైపోయింది అంటే సుమన్ శెట్టి గారికి ఆ ఆయన అసలు మాట్లాడుతున్నాడా వింటున్నాడా అని డౌట్ లో ఉంటాడు సుమన్ శెట్టి. అందుకని కోడ్ కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. సో ఏదో విధంగా వినపడింది, కోడ్ తీసుకొని వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు. అప్పుడు కూడా డమ్ గా ఆడింది గౌరవే, అక్కడ తెలివిగా ఆడింది సుమన్ శెట్టి. గట్టి కొట్టేశాడు అనమాట. అప్పుడు కూడా గౌరవ్ అటు ఇటు ఎదుగుతున్నాడు, ఎక్కడున్నారు సుమన్ శెట్టి గారు, ఎక్కడున్నారు అని చెప్పేసి. సుమన్ శెట్టికి అసలు ఆగలా, గట్టి కొట్టేస్తున్నాడు. కొట్టేసి నేను ఎక్కడున్నాను గౌరవ్, నేను ఎక్కడున్నాను, చూడు 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 అని చెప్పి గట్టి కొట్టేశాడు అనమాట. చాలా అంటే చాలా బాగా ఆడాడు సుమన్ శెట్టి. కొంచెం బ్రెయిన్ పెట్టాడు ఈ గేమ్ లో, చాలా చాలా బాగా ఆడాడు. అండ్ చెప్పాక వీళ్ళు ముగ్గురు అయితే డమ్గా ఆడారు. ఇంకొంచెం బాగా ఆడింది ఓకే అనుకుంది వీళ్ళిద్దరు, ఆయేషా అండ్ మాధురి. అది బాగా ఆడకపోవడం కాదు, ఇట్స్ దాని ఏమంటారు, ఆమెకున్న వీక్నెస్, కళ్ళు కనపడలేదు అనేది వీక్నెస్, క్లియర్లీ వీక్నెస్. అండ్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది ఆ అమ్మాయి. ఫస్ట్ వెళ్ళి ఇక్కడ గౌరవ్ గుప్తా ఇంకో డమ్నెస్ ఏంటంటే తాళం తీసుకోవటం. ఎప్పుడైతే లాస్ట్ వచ్చారో వీళ్ళిద్దరు కొంచెం తెలివి ఉపయోగిస్తే, ఎవరు ఆయేషా అండ్ సాయి కొంచెం తెలివి ఉపయోగిస్తే ఈ తాళం విషయం గౌరవ్ తెలీదు. గౌరవ్ లోపలికి వెళ్ళి వచ్చేంత వరకు ఈ విషయాన్ని ఎలా ఉంచితే మనకి కొంచెం ప్లస్ అవుతుంది, మనకి కొంచెం పాయింట్స్ టైం ఇంకొంచెం వస్తుంది అని చెప్పేసి వీళ్ళు నోరు మూసుకొని కామ్గా రావాలి బయటికి. పరిగెత్తుకుంటూ వచ్చినా ఏదొచ్చినా కామ్గా వచ్చేసి ఉంటే బాగుండేది. కానీ వీళ్ళు కీ 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 అనుకుంటూ అరుచుకుంటూ వచ్చారనమాట, తాళం 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 అని. అప్పుడు గౌరవ్ గుప్తాకి అర్థమైపోయింది, ఆయన ఇంకా లోపల దాకా వెళ్లకుండానే బయట తాళం కూడా తీసుకుని వెళ్ళిపోయాడు లోపలికి. సో అక్కడ కొంచెం దాని ఏమంటారు, తెలివిగా ఆడలేకపోయింది ఆయేషా ఒకటి అండ్ సాయి. వీళ్ళు కొంచెం తెలివి ఉపయోగించి మనకు కొంచెం టైం రావాలి అంటే అలా కీకి అని అరవకుండా ఉంటే బాగుండేది, అనుకుంటే బాగుండేది. అలా చేస్తుంటే ఖచ్చితంగా ఆయేషా అండ్ మాధురి గారు కెప్టెన్స్ అయ్యేవారు అనిపించింది నాకు. అండ్ ఇంకా ఆయేషా ఏడుపు ఏమైందో తెలియదు, తనకి కొట్టుకొని ఫిజికల్ హర్ట్ చేసుకొని ఇలా ఎవరో పాత సీజన్ లో ఎవరో చేశారనమాట ఇలా ఫిజికల్ హర్ట్స్. పెద్ద వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు కూడా నాకు తెలిసి నాగార్జున గారు గట్టి వార్నింగ్ ఇవ్వబోతున్నారు ఆయేషాకి ఎలా హర్ట్ చేసుకోవడం. సెల్ఫ్ హర్టింగ్ అనేది చాలా వర్స్ట్ బిహేవియర్ అనమాట, చాలా అంటే చాలా వర్స్ట్ బిహేవియర్. అది కూడా చాలా సింపుల్, ఒకే ఒక టాస్క్ ఓడిపోయింది ఫైనల్లో, కప్పే ఓడిపోలేదు ఆమె, జస్ట్ ఒక సింపుల్ టాస్క్ ఓడిపోయింది. కెప్టెన్సీకి దగ్గర దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ ట్రై చేయొచ్చు, లేదంటే అసలు ఆమె ఎఫర్ట్స్ బయట మెచ్చుకుంటారు. ఇప్పుడు అసలు ఆ ఎఫర్ట్స్ మెచ్చుకోవట్లేదు. ఇప్పుడు ఆ జనాలు ఇప్పుడు ఓన్లీ హైలైట్ అయింది ఏంటిదంటే ఆమె ఏడుపు. ఎంత గలీజ్ గడిచిందంటే అంత గలీజ్ గడిచింది, అనవసరం అంత ఏడవటం. చాలా అంటే చాలా దారుణంగా ఏడ్చింది, చాలా దారుణంగా సెల్ఫ్ హర్ట్ చేసుకుంది. వర్స్ట్ బిహేవియర్ అది ఆయేషాది అయితే, చాలా అంటే చాలా వర్స్ట్ బిహేవియర్. నేను ఎక్కువ మాట్లాడుకోవట్లేదు దాని గురించి. అది ఒకసారి రేపు నాగార్జున గారు దాని గురించి ఏం మాట్లాడతారని చూసి అప్పుడు నేను దాని మీద కామెంట్ చేస్తాను. అండ్ సుమన్ అన్న అయితే మామూలు మాస్ గారు. గౌరవ్ గుప్తాకి కెప్టెన్ బ్యాచ్ పెట్టేటప్పుడు ఎవరు అరలేదు, కానీ సుమన్ అన్న కెప్టెన్ పెట్టుకున్నప్పుడు అందరూ ఒక్కసారి అరిసి ఎత్తుకొని ఆయన్ని అబ్బో చాలా అంటే చాలా బాగా హైలైట్ చేస్తున్నారు ఆయన్ని. ఆయన అయితే ఇంకా ఖచ్చితంగా చెప్తున్నారు కదా, ఫినాలే అంతవరకు వెళ్ళదనుకుంటా. ఇంకా అసలు అక్కడ పాతుకుపోయారు. ఆయనకి ఎపిసోడ్స్ అంత బాగా క్లిక్ అవుతున్నాయి, ఆయనకి అంత బాగా పాజిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి ఆయనకి. సో చూడాలి ఆయన ఎంతవరకు ఉంటారు అని చెప్పేసి. స్టార్టింగ్ అయితే నేను ఇంకా ఎక్కువ రోజులు ఉండరేమో అనుకున్నాను, చాలా త్వరగా వెళ్ళిపోతారు అనుకున్నాను. బట్ చాలా అంటే చాలా పాజిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి ఆయనకి. అండ్ నెక్స్ట్ నిఖిల్ది ఛాలెంజ్ గౌరవం చేయటం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆయనకి ఎంత సింపుల్, చాలా అంటే చాలా సింపుల్, సుమన్ అన్నని ఛాలెంజ్ చేసి ఈజీగా కెప్టెన్ అయిపోవటం. బట్ అక్కడ ఆయన అది చూడలేదు, ఆయన చూసిందంట నిఖిల్ని ఛాలెంజ్ చేసి రిస్క్ తీసుకోవడం అనేది చూసాడు ఆయన. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిఖిల్ది ఆ బిహేవియర్ కానీ, ఆ పర్సనాలిటీ కానీ, ఆలోచించే విధానం. లైక్ నేను ఛాలెంజ్ చేస్తే చాలా గట్టి పర్సన్స్ ఛాలెంజ్ చేయాలి అని చెప్పేసి. సో వెరీ గుడ్ డెసిషన్ అనిపించింది నాకు. కానీ చాలా అంటే చాలా అన్ఫేర్ జరిగింది ఆ టాస్క్లో, నేను మాట్లాడుతాను దాని గురించి లాస్ట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆయేషా ఈ కళ్యాణ్ గురించి ఏం హింట్స్ ఇస్తుందో, లేకపోతే కళ్యాణ్ హింట్స్ తీసుకోలేకపోతున్నాడో నాకు అర్థం కాలేదు. క్లియర్గా ఏం మాట్లాడుతుందంటే ఆమె డైరెక్ట్గా చెప్పుంటే బాగుండేది, కళ్యాణ్ నువ్వు తనుజతో క్లోజ్ అవు, ఎట్లా పవన్కి చెప్తుందో రీతు గురించి, ఎట్లా రీతుకి చెప్తుందో పవన్ గురించి, ఎట్లా తనుజాకి చెప్తుందో భరణి గారి గురించి, భరణి గారికి చెప్తుందో తనుజ గురించి, అలా చెప్తున్నప్పుడు కళ్యాణ్ కూడా చెప్పేయాల్సింది డైరెక్ట్గా. నువ్వేంది గేమ్ మొత్తం ఇదంతా గేమ్ లాగా చూస్తున్నావా, లేకపోతే పర్సనాలిటీ బిహేవియర్ లాగా చూసుకుంటున్నావా అని చెప్పేసి ఒక చిన్న హింట్ ఇచ్చింది. లైక్ ఆయన టచింగ్స్ కానీ, ఆయన గోల్స్తో ఉండటం కానీ అది బయట నెగిటివ్గా వెళ్తుందని చెప్పేసి. మళ్ళీ దానికి ఇంకొక అసలు ఏందో పెద్ద ఎక్కువ చెప్పేసినట్టు, మళ్ళీ దానికి ఇంకా నేను ఇక్కడ ఉంటే నేను ఇంకా ఎక్కువ చెప్పేస్తానేమో, నీకు ఇంకా ఎక్కువ హింట్లు ఇచ్చేస్తానేమో అని చెప్పేసి అంటుంది. నాకు అస్సలు ఒక్క ముక్క అర్థం కావట్లే ఆయేషా పర్సనాలిటీ. నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే స్ప్లిట్ ఆర్డర్ పర్సనాలిటీ అంటారు చూడండి, డిజార్డర్ ఉంటుంది, ఒక మనిషి ఒకలాగా బిహేవ్ చేస్తారు, మళ్ళీ కాసి ఇంకోలా బిహేవ్ చేస్తారని చెప్పేసి. అలా అనిపిస్తుంది నాకు ఆయేషా చూస్తుంటే. ఒకసారి నవ్విద్ది,
మళ్ళీ అదే నెక్స్ట్ సెకండ్ లో మళ్ళీ ఏడ్చిద్ది, మళ్ళీ కోపం పడిద్ది, మళ్ళీ ఎక్లిగా మాట్లాడుతుంది, మళ్ళీ చిరాకు పడుతుంది. అన్ని చూపిస్తుంది. ఒక్క మనిషిలో ఇన్ని క్యారెక్టర్స్ ఒకే టైంలో చూపించడం అనేది ఇట్స్ వెరీ, నేను అంటున్నా కదా, ఇది స్ప్లిట్ ఆర్డర్ పర్సనాలిటీ అపరిచితులు ఉంటారు చూడు, లేడీ అపరిచితుల్లాగా అయిపోతుంది తిను. సో అది కళ్యాణ్ అయితే నాకు తెలిసి వీకెండ్ లో ఖచ్చితంగా రమ్య ఈ అమ్మాయి టాపిక్, మాదిరి గారిని మాట్లాడి ఈ అమ్మాయి టాపిక్ ఇవన్నీ బయట పెట్టబోతున్నారు. సో చూడాలి. నాకు తెలిసి కాన్ఫరెన్స్ రూమ్ లో తీసుకునే పెడతారు బయట, నాకు తెలిసి అంత ఓపెన్ గా బెటరేమో. బట్ అది కళ్యాణ్కి తెలియజేయాలి, ఇలా కళ్యాణ్ నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు, నువ్వు మార్చుకో అని కళ్యాణ్కి తెలియజేస్తే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనలో ఉన్న వీక్నెస్ అదొక్కటే కళ్యాణ్లో, ఇంకా అదొక్కటి తగ్గింది అంటే, అదొక్కటి తీసేశారు అంటే ఇంకా హీఈస్ వెరీ వెరీ గుడ్ కంటెస్టెంట్ అనమాట. మంచి దాని ఏమంటారు, ఇప్పుడు పవన్ లాగా రీతుతో వెనక్కి వెళ్ళిపోవటం అలా ఏం చేయట్లేదు తనుజ వెనక్కి వెళ్ళిపోయి. బట్ కొన్ని కొన్ని విషయాల్లో టచింగ్ చేయడం, కొన్ని కొన్ని విషయాల్లో అలగడం అనేది చాలా వర్స్ట్ బిహేవియర్ అనిపిస్తుంది కళ్యాణ్లో. అది కొంచెం మార్చుకుంటే మాత్రం హీఈస్ అ వెరీ వెరీ గుడ్ కంటెస్టెంట్, వెరీ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. చూడాలి ఆ విషయం రేపు వీకెండ్ లో ఎలా మాట్లాడతారో నాగార్జున గారు అనేసి. సో నెక్స్ట్ వచ్చేసరికి రీతుది ఆయేషాది. నాకు ఇక్కడ పాపం అనిపిస్తుంది, రీతుది నిజంగా పాపం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఏదైనా మాట్లాడటానికి ట్రై చేసినా ఆయేషా ఇస్ గివింగ్ వెరీ బ్యాడ్ యాటిట్యూడ్ అనమాట. చాలా వరస్ట్ యాటిట్యూడ్ ఇస్తుంది ఆ అమ్మాయికి రీతుది మాత్రం. అసలు మాట్లాడటానికి ట్రై కూడా చేయట్లేదు అసలు. ఒకవేళ ఏంటంటే ఇప్పుడు ఒక విషయం, ఒకరితో కన్వర్జేషన్ ట్రై చేసి మాట్లాడి కూర్చొని అప్పుడు మీకు ఏమైనా డిఫరెన్స్ వస్తే అది చూడటానికి బాగుంటుంది న్యాచురల్ గా. ఓకే వీళ్ళిద్దరికి నిజంగానే డిఫరెన్సెస్ ఉన్నాయి, వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కానీ నిజంగా డిఫరెన్సెస్ వచ్చినాయి అని ఒక ఐడియా ఉంటుంది. బట్ అసలు ఆ అమ్మాయి మాట్లాడితే ట్రై చేస్తుంటేనే నువ్వు అసలు దాన్ని మరీ నెగిటివ్ గా తీసేసుకొని నువ్వు నాతో మాట్లాడబాక, అసలు నువ్వు నాకు అన్నట్టు మరీ ఎక్స్ట్రాల్ చేస్తుంది ఆయేషా మాత్రం రీతు విషయంలో, ఎస్పెషల్లీ రీతు విషయంలోనే. అండ్ పవన్ విషయంలో కూడా అంతే. పవన్ ని ఏమైనా రీతి గురించి ఒక్క మాట అనగానే ఏందయ్యా నువ్వు వచ్చేస్తున్నావు, వెనక్కి వచ్చేస్తున్నావు, అది ఇది అని చెప్పేసి అంటుంది. నాకెందుకు అక్కడ రాంగ్ గా ఉన్న విషయంలో అయితే, అంటే రీతు వర్సెస్ ఆయేషా విషయంలో అయితే ఆయేషా వెరీ వెరీ రాంగ్. బట్ పవన్ వర్సెస్ ఆయేషా విషయంలో అయితే పవనే రాంగ్, నిజంగా పవనే రాంగ్. ఎందుకంటే అది అసలు ఆయన విషయం కాదు, ఆయన దాన్ని ఏమంటారు టాపిక్ కూడా కాదు. అలాంటప్పుడు ఎందుకు వెనక్కి వెళ్ళి మళ్ళీ రీతు గురించి మాట్లాడతావు ఎందుకు? ఆల్రెడీ జనాలు అందరు చెప్తున్నారు, వచ్చిన కండిషన్స్ అందరు చెప్తున్నారు, నువ్వు రీతు వెనక పడబాక, రీతు తన ఇండివిజువల్, తన గేమ్ తన అన్ని, తన గేమ్ తను చూసుకుంటది, తన ఆట తను చూసుకుంటుంది అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఈయన అదే రిపీట్ చేస్తున్నాడు, అదే తప్పు చేస్తున్నాడు. అక్కడ యాజ్ ఎ హౌస్ మేట్ గా మాట్లాడుతున్నాడు అన్నాడు కానీ అసలు అక్కడ ఎలా ఏ విధంగా కన్వే అవుతుంది ఎవరికైనా జనాలకి? అక్కడ రీతుని తిట్టింది ఆ అమ్మాయి, రీతు అసలు అన్నం తినకుండా అక్కడ ఏదో చపాతీ ఏదో తినకుండా వెళ్ళిపోయింది. సో ఈ అబ్బాయి హర్ట్ అయ్యాడు, వెళ్ళి ఆయేషాతో గట్టిగా మాట్లాడుతున్నాడు. అదే కదా అందరికి అర్థమయ్యేది, యాజ్ అ హౌస్ మేట్ గా అంటాడు ఎందుకు మళ్ళీ? సో అదే మిస్టేక్ పవన్ లో, చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్. కామ్ గా రీతుని తన వాదన తను వాదించుకుంటే బెస్ట్. లైక్ ఇప్పుడు ఆయేషాకు రీతుకి ఇష్యూ ఉన్నప్పుడు రీతు చూసుకునేది, నీకెందుకు మధ్యలో, నీకు అనవసరం అది అసలు టాపిక్, నువ్వు దూరాల్సిన అవసరంలే లేదు. నాకు గౌరవం మాట వల్ల నచ్చింది. లైక్ ఆడవాళ్ళ విషయం నీకెందుకు బ్రో అని చెప్పేసి అది కొంచెం బుర్రకెక్కించుకోవాలి పవన్. అసలు ఈ రీతు అనే టాపిక్కే మీరు కలిసి ఉండండి, మాట్లాడుకోండి, అంత బాగానే ఉంది. బట్ ఇలాంటి విషయాల్లో, టాస్క్ విషయాల్లో కానీ, గేమ్ విషయాల్లో కానీ, ఇలాంటి ఇష్యూస్ జరిగేటప్పుడు కానీ రీతు తన స్టాండ్ తను తీసుకుంటుంది. నువ్వు అనవసరం అక్కడ తీసుకోవటం అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట, పర్సనల్ ఒపీనియన్ పవన్ గురించి అయితే. అది నాకు అస్సలు నచ్చలేదు పవన్ విషయంలో. బట్ ఆయేషా వర్సెస్ రీతులో మాత్రం ఖచ్చితంగా ఆయేషా మిస్టేక్. ఎందుకంటే రీతుకి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఈవెన్ రీతు అండ్ ఇంకొక రమ్య, వీళ్ళిద్దరూ డిష్ వాషింగ్ గురించి అసలు ఆయేషాతో మాట్లాడడానికి వెళ్దాం బయటికి అన్నప్పుడు కూడా ఆయేషా ఇచ్చిన యాటిట్యూడ్ కూడా నాకు అస్సలు నచ్చలేదు. లైక్ అసలు పక్కకు దిగేసి సుమనంతో మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలి అని సుమనంతో చెప్తుంది. ఈవెన్ వాళ్ళ మొహాలు కూడా చూడట్లా, రీతు మొహం కూడా చూడట్లా. అక్కడ రీతు డిష్ వాషింగ్ కి షీఈ్ హెడ్ అనమాట, తను హెడ్ గా చూసుకోవాలి అవన్నీ వాషింగ్ లేనిది, డిష్ వాషింగ్ లేనిది, ప్రాబ్లం ఇష్యూస్ ఏంది అని చెప్పేసి కూర్చొని మాట్లాడే ఎంత హక్కు ఉంది రీతుకి. బట్ అసలు నువ్వు అసలు మొహమే చూపించకుండా నువ్వు అసలు వెడమెడగా ఉండి కాంట్రవర్సీ, అసలు దాని అంటారు నెగిటివిటీ అని చెప్పేసి ఆ అమ్మాయిని పట్టించుకోకపోతే దట్స్ మీదే మిస్టేక్, నీ పర్సనాలిటీ రాంగ్ గా బయట పోర్ట్రే అవుతుంది. అది ఆయేషాకి అర్థం అవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. అది ఖచ్చితంగా వీకెండ్ లో నాగార్జున గారు చెప్పాలి, గట్టిగా చెప్తే కానీ ఆ అమ్మాయి ఆట మార్చుకోదు. సో అది ఆయేషా యాటిట్యూడ్ నాకైతే నచ్చలేదు. నెక్స్ట్ గౌరవ్ది నిఖిల్ది టాస్క్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇక్కడ అన్ఫేర్ జరిగింది ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. ముందు ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, చాలా అంటే చాలా బాగా ఆడారు ఇద్దరు, చాలా అంటే చాలా బాగా ఆడారు. వాళ్ళిద్దరికి ఫిజికల్ స్ట్రెంత్ ఎంత ఉందో అర్థమైపోతుంది ఈ టాస్క్ లో. ఇప్పుడు అసలు అన్ఫేర్ జరిగింది ఎక్కడ, ఏమైంది అని దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్
చాలా అంటే బాగా ఆడింది ఇంకొకరు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే కళ్యాణ్ అండ్ దివ్య బాగా ఆడారు. రీజన్ ఏంటి అంటే వెయిట్స్ అనేది ఒత్తిడి అంతా ప్రెషర్ అంతా ఒకవైపే పెడితే అది ఒకవైపు లాగేసింది చెయ్యిని. ఇప్పుడు రెండు వైపులు బ్యాలెన్స్డ్ పెడితే రెండు వైపులు ఎంతసేపు ఉండగలరు మనుషులు. ఒకవైపు వెయిట్ ఎక్కువ పెట్టినప్పుడు ఒక చెయ్యి లాగేసిద్ది, అప్పుడు అన్బ్యాలెన్స్ అయిపోతే ఈజీగా వదిలేస్తారు. ఆ తెలివి ఉపయోగించింది ఫస్ట్ దివ్య, ఆ నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేసింది కళ్యాణ్. సో వాళ్ళిద్దరు కూడా చాలా బాగా ఆడారు. అది బాగా ఆడటం వరకు. ఇప్పుడు అన్ఫేర్ ఏంది అని చెప్దాం. ఇక్కడ సాయి చెప్పిన విధంగానే లైవ్ లో ఆల్మోస్ట్ 70% అందరూ నిఖిల్కే ఓటేశారు. అందరూ నిఖిల్నే కావాలి కెప్టెన్ గా అని చెప్పేసి అన్నారు. గౌరవ్కి ఎవ్వరూ సపోర్ట్ లేదు. గౌరవ్ సపోర్ట్ తనుజ చేస్తుందని చాలా క్లియర్ గా ఎవిడెంట్ గా కనపడిపోతుంది. ఎందుకంటే తను పిలిచిన వాళ్ళలో కూడా ఎవరైతే అమ్మకి తెలుసు ముందుగానే తనుజకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, గౌరవ్కి ఎవరెవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి స్ట్రాటజీగా ఫస్ట్ టర్మ్ లో ఒక మెంబర్ని పిలిపించింది సాయి. దాని తర్వాత నుంచి ఇంక అందరికి వాళ్ళు కావాలని తన దగ్గర ఉన్న వాళ్ళని పిలిపించుకుంది. ఫస్ట్ దివ్య, నెక్స్ట్ కళ్యాణ్, నెక్స్ట్ ఇమాన్యుయల్, అందరు తెలిసిన వాళ్ళని పిలిపించుకుంది. అండ్ అందరు వెళ్ళి నిఖిల్కే వేసారు వెయిట్స్ అన్ని. సో అక్కడ క్లియర్ గా అండ్ ఈవెన్ ఎంకరేజ్ చేయడంలో కూడా క్లియర్ గా వెళ్ళి గౌరవ్నే ఎంకరేజ్ చేస్తాను. తను వెళ్ళి కమాన్ గౌరవ్ యూ క్యాన్ అని చెప్పేసి లైవ్ లో కూడా నేను చూసాను. లైవ్ లో కూడా ఆల్మోస్ట్ అన్నిసార్లు గౌరవ్కే సపోర్ట్ చేసింది, బాగా ఆడుతున్నావు కమాన్ యూ క్యాన్ అని చెప్పేసి. సో దట్స్ వెరీ వెరీ అన్ఫేర్ అనమాట. ఒకరినే సపోర్ట్ చేసి చాలా అంటే చాలా పార్షియాలిటీ చూపించిందంటే అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ మిగతా వాళ్ళందరూ నాకు తెలిసి నిఖిల్కే వేస్తారు. లైక్ బర్నీ గారు కానీ, రమ్య కానీ, రమ్య కూడా నిఖిల్కే అంది. రమ్య కానీ ఇంకెవరెవరు ఉన్నారు, సుమనాన్ వదిలేసండి, సుమనాన్ కాదు ఇంకొకరు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళందరూ నిఖిల్కే వేయాలి, నిఖిల్కే చేద్దాం అని చెప్పేసి గట్టి ఫిక్స్ అయ్యారు. వాళ్ళలో ఎవరికి ఇచ్చిన ఛాన్స్ ఖచ్చితంగా వచ్చి నిఖిల్కే వేసేవాళ్ళు. ఆ ఛాన్స్ ఇవ్వలేదు అనిపించింది తనుజ. సేమ్ పాయింట్స్ సాయి వెళ్ళి నిఖిల్కి చెప్పాడు. నాకు ఇక్కడ పార్షియాలిటీ కనపడింది బ్రో, తనుజ వెళ్ళి క్లియర్ గా గౌరవ్కి పార్షియాలిటీ చూపించింది. అందరూ నీకే సపోర్ట్ చేశారు హౌస్ లో ఉన్న వాళ్ళందరూ, బట్ వాళ్ళు పిలవలేదు, తనుజ ఎవరిని పిలవలేదు. సో అది అన్ఫేర్, అది పార్షియాలిటీ అని చెప్పేసి. సో మీలో ఎంతవరకు అనిపించిందో ఈ పార్షియాలిటీ గురించి నాకు ఒకసారి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నాకు తెలిసి రేపు వీకెండ్ లో చాలా అంటే చాలా మసాలా ఉండబోతుంది. హోస్ట్ నాగార్జున గారు గట్టిగా కొన్ని పాయింట్లు పెట్టబోతున్నారు రమ్య మీద, ఫైర్ స్టాప్ మీద, అందరి మీద, ఫైర్ స్టాప్ లో వచ్చిన వాళ్ళందరి మీద కొంచెం గట్టి పాయింట్లు పెట్టబోతున్నారు. సో అది నేను వెయిట్ చేస్తున్నా దాని గురించి, ఎట్లా ఏం పాయింట్స్ పెడతారు ఏంటి అని చెప్పేసి. సో అది ఇవాళ జరిగిన ఇష్యూస్ ఎపిసోడ్. ఏమైనా మిస్ అయినా లేకపోతే ఏమైనా తప్పు చెప్పినా ప్లీజ్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.